హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా స్మార్ట్ లెర్నింగ్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుగు మెథడాలజీకి సంబంధించిన భాష, వాటి యొక్క నిర్వచనాల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రతి ఎగ్జామ్లోన టెట్ అయినా డిఎస్ అయినా ఈ మెథడాలజీ నుంచి తప్పకుండా నిర్వచనాలకు సంబంధించి ఒక బిట్ అయితే వస్తుందండి. సో ఆ నిర్వచనాలన్నింటినీ ఒకచోట చేర్చి నేర్చుకునే ప్రయత్నం అయితే చెప్దాం. ముందుగా నా వీడియోలోకి వెళ్ళే ముందు మీకు నా ఇన్ఫర్మేషన్ కింద నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? భాషా నిర్వచనాలు. భాష అనే పదం భాష అనే సంస్కృత ధాతువు నుంచి వచ్చిందండి. ఎక్కడి నుంచి వచ్చింది? భాష అనే సంస్కృత ధాతువు నుంచి వచ్చింది. ఇక్కడ ధాతువు అనగా ఏంటంటే క్రియ అని అర్థం. భాష అనే పదం భాష అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. సంస్కృత ధాతువు అనగా ఇక్కడ ఏంటంటే అర్థం క్రియ అని అర్థం. అలాగే భాషతేతి భాష అనగా భాషింపబడేది భాష అని అర్థం. ఇంకా తర్వాత నిర్వచనాల్లోకి వెళ్ళినట్లయితే మొదటగా ఎవరి నిర్వచనం అంటే ఎంఎన్ బాక్ చెప్పిన నిర్వచనం. ఎంఎన్ బాక్ ఏం చెప్పాడు భాష గురించి అంటే అనంతమైన వాక్యాల సముదాయమే భాష. అనంతమైన వాక్యాల సముదాయమే భాష అని చెప్పింది ఎవరంటే ఎంఎన్ బాక్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఎంఎన్ బాక్ అనే అతను అనంతమైన భాష మాట్లాడతాడు. సో ఎంఎన్ బాక్ అనగానే అనంతమైన అనే పదం మనం గుర్తుపెట్టుకుంటే చాలు. అయితే ఈయన యొక్క రచన వచ్చేసి ఇంట్రడక్షన్ టు ట్రాన్స్ఫర్మేషనల్ గ్రామర్ అనేది ఇతని యొక్క రచన. ఇంట్రడక్షన్ టు ఇన్ఫర్మేషనల్ గ్రామర్. తర్వాత బెంజమిన్ వార్ఫ్ చెప్పిన రెండవ నిర్వచనం. ఏంటంటే భాష వ్యక్తి యొక్క ఆలోచనలకు, ఉద్వేగాలకు ఒక రూపు కల్పించి వాస్తవిక జ్ఞానాన్ని కల్పిస్తుంది. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే వార్పు రూపు అనగానే ఇక్కడ ఏం గుర్తు రావాలంటే వార్పు. బెంజమిన్ వార్ఫ్ దేని గురించి చెప్పాడంటే రూపు అనే ఒక పదం మనకు కనిపించిందంటే ఇక్కడ బెంజమిన్ వార్ఫ్ అనేది మనం గుర్తుపట్టుకోవాలి. ఏం చెప్పాడైనా భాష వ్యక్తి యొక్క ఆలోచనలకు, ఉద్వేగాలకు ఒక రూపు కల్పించి వాస్తవిక జ్ఞానాన్ని కలిగిస్తుంది. తర్వాత జాన్ స్టూవర్ట్ మిల్ చెప్పిన నిర్వచనం. ఏం చెప్పాడు జాన్ స్టూవర్ట్ మిల్ అంటే భాష మేధస్సును ప్రదర్శించే కాంతి. ఇక్కడ మిల్క్ తాగితే మేధస్సు వస్తుంది అని గుర్తుపెట్టుకోండి. జాన్ స్టూవర్ట్ మిల్ కదా, మిల్ అంటే మిల్క్ అనేది గుర్తుపెట్టుకోండి. ఈ మిల్క్ తాగితే ఏమొస్తుంది? మనకు మేధస్సు వస్తుంది. సో జాన్ స్టూవర్ట్ చెప్పిన నిర్వచనంలో భాష మేధస్సును ప్రసరించే కాంతి. జాన్ స్టూవర్ట్ మిల్క్ తాగితే మేధస్సు వస్తుంది అనే విధంగా గుర్తుపెట్టుకోవచ్చు మనం ఈ నిర్వచనాన్ని. తర్వాత నెక్స్ట్ నిర్వచనం వచ్చేసి భాష అభివృద్ధి చెందుతున్న సమాజ అవసరాల కోసం ఏర్పడిన అలిఖిత చట్టాల వ్యవస్థ అని చెప్పింది ఎవరంటే ప్రొఫెసర్ విట్నీ ఏం చెప్పాడు? భాష అభివృద్ధి చెందుతున్న సమాజ అవసరాల కోసం ఏర్పడిన అలిఖిత చట్టాల వ్యవస్థ. చట్టం చట్నీ అని గుర్తుపెట్టుకోండి. విట్నీ కదా ఇక్కడ, సో చట్నీ అని గుర్తుపెట్టుకోండి. సో మనకి ఇక్కడ చట్టాలు అని గుర్తుకొస్తే ఏం గుర్తు రావాలి? చట్నీ. విట్నీ అనే దాని ప్లేస్లో చట్నీ అని గుర్తుపెట్టుకోండి. అంటే ప్రొఫెసర్ విట్నీ చట్నీ ఏంటి? చట్టం. చట్నీ చట్టం ఇట్లా గుర్తుపెట్టుకోండి ప్రొఫెసర్ విట్నీ చెప్పిన రచనని. తర్వాత బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తే భాష. ఈ నిర్వచనాన్ని చెప్పింది ఎవరంటే ఇజ్లర్ చెప్పిన నిర్వచనం ఏంటంటే బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తియే భాష. ఇజ్లర్ అంటే ఇజ్జత్ అంటే బుద్ధినికి ఇజ్జత్ ఉందా అంటాం. అంటే బుద్ధి ఉందా అన్నట్ల. అంటే బుజ్జి అని ఇజ్లర్ అని గుర్తుపెట్టుకోవాలంటే బుద్ధి ఇజ్లర్ అంటే ఇజ్జత్ బుద్ధి అలా గుర్తుపెట్టుకోండి. బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తే భాష అని ఎవరు చెప్పారంటే ఇజ్లర్ చెప్పాడు. తర్వాత నెక్స్ట్ నిర్వచనం సైద్ధాంతికతకు సంబంధించిన కలే భాష. ఎవరు చెప్పారు ఈ నిర్వచనం? హెగెల్ ఏం చెప్పాడు? సైద్ధాంతికతకు సంబంధించిన కలే భాష అని చెప్పింది ఎవరంటే హెగెల్.
హెగెల్ కళ. హెగెల్ కళ. కళే అని చెప్పినది ఎవరు? హెగెల్. తర్వాత నెక్స్ట్ జీవితం కోసం భాష అని నిర్వచనం ఇచ్చింది ఎవరంటే బులక్ కమిటీ. బులక్ కమిటీ ఏం నిర్వచనం ఇచ్చింది? జీవితం కోసం భాష అనే నిర్వచనాన్ని ఎవరిచ్చారంటే బులక్ కమిటీ ఇచ్చింది. ఎవరిచ్చారు? బులక్ కమిటీ. తర్వాత నెక్స్ట్ ఇంకో నిర్వచనం ప్రజలు మాట్లాడుకునే తీరే భాష అని చెప్పింది ఎవరు అంటే ఆధునిక భాషా శాస్త్రం. ఇక్కడ భాషా శాస్త్రంలో ఏం చెప్పారు? భాష అంటే ఏంటంటే ప్రజలు మాట్లాడుకునేది. సో భాష ఎవరు మాట్లాడుకునేది? ప్రజలు మాట్లాడుకునేది. సో ప్రజలు మాట్లాడుకునేది భాష. ప్రజలు మాట్లాడుకునే తీరే భాష అని చెప్పింది ఎవరంటే ఆధునిక భాషా శాస్త్రం. తర్వాత నెక్స్ట్ పలు సంభాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థే భాష అని చెప్పింది ఎవరు? హాకెట్. హాకెట్ ఏం చెప్పాడు? పలు సంభాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థే భాష అని చెప్పింది ఎవరంటే హాకెట్. అలవాట్లు హాబీ. ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవచ్చండి? అలవాట్లు అంటే హాబీ, హాబీ అంటే హాకెట్ అనే విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. అలవాట్లు అని కనిపించిందంటే హాబీ, హాబీ అంటే హాకెట్ అని గుర్తుపెట్టుకోండి. ఈయన యొక్క రచన వచ్చేసి ఏ కోర్స్ ఇన్ మోడ్రన్ లింగ్విస్టిక్. ఏంటండి ఈయన యొక్క రచన? ఏ కోర్స్ ఇన్ మోడ్రన్ లింగ్విస్టిక్ అనే రచన ఎవరిది? హాకెట్ది. ఇంతకుముందు ఒక రచన చెప్పుకున్నాం, ఎవరిది? ఎంఎన్ బాక్. ఎంఎన్ బాక్ యొక్క నిర్వచనం ఏంటి? ఇంట్రడక్షన్స్ టు ట్రాన్స్ఫర్మేషనల్ గ్రామర్ అనేది ఎంఎన్ బాక్ యొక్క నిర్వచనం. తర్వాత నెక్స్ట్ ఉన్నత సంక్లిష్ట సూత్రజాల వలయం భాష అని చెప్పింది ఎవరంటే లాంగ్వేజ్ ఇన్ ద వరల్డ్. ఉన్నత సంక్లిష్ట జాలవలయం భాష లాంగ్వేజ్ ఇన్ ద వరల్డ్. నెక్స్ట్ ఇంకొకటి, ఇది చాలా ఇంపార్టెంట్. రామచంద్ర వర్మ యొక్క నిర్వచనం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటి ఆ నిర్వచనం అంటే మనసులోని భావ పరంపరను ఎదుటివారికి ఏ పదాల ద్వారా ఏ వాక్యాల ద్వారా అందిస్తామో ఆ పదాలు ఆ వాక్యాలే భాష. ఇంత పెద్ద నిర్వచనం మనం ఎట్లా గుర్తుపెట్టుకుంటామండి? పెద్దోళ్ళు ఏం చెప్తారండి? రామ 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 అంటాం ముసలి వాళ్ళు కింద నుంచి పైకి లేసేటప్పుడు. అంటే రామ రామ అనే పదము అని పదం వాడుతూ మనకి వాళ్ళు ఎక్కువగా ఏదైనా ఇబ్బంది వచ్చినా ఏదైనా ఏం చెప్తారు? రామ 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 అంటారు. సో ఇక్కడ పదము అని గుర్తొచ్చింది అనుకోండి, రామచంద్ర వర్మ అనేది గుర్తుపెట్టుకోండి. సో రామచంద్ర వర్మ చెప్పిన నిర్వచనం ఏంటి అంటే మనసులోని భావ పరంపరను ఎదుటివారికి ఏ పదాల ద్వారా ఏ వాక్యాల ద్వారా అందిస్తామో ఆ పదాలు ఆ వాక్యాలే భాష అని చెప్పింది ఎవరంటే రామచంద్ర వర్మ. ఈయన ప్రముఖ హిందీ భాషావేత్త అన్నమాట. తర్వాత నెక్స్ట్ ఇంకో నిర్వచనం డాక్టర్ రామ్ మనోహర్ లోహియా. ఇంకో నిర్వచనాన్ని ఎవరు చెప్పారు? డాక్టర్ రామ్ మనోహర్ లోహియా. ఏం చెప్పాడంటే భాష అనేది ఒక రథం లాంటిది. రథం అందరినీ మోయాలి, అందరికీ సమాన రూపంలో సేవలు అందించేదే మంచి రథం అనిపించుకుంటుంది అని ఎవరు చెప్పారు? రామ్ మనోహర్ లోహియా. ఇంత నిర్వచనాన్ని గుర్తుపెట్టుకోవడం మనకు కష్టం కదా. సో రాముణ్ణి ఎక్కడ పెట్టారు? రథంలో ఊరేగిస్తున్నారు. సో రాముణ్ణి ఎక్కడ ఊరేగిస్తున్నారు? రథంలో ఊరేగిస్తున్నారు అనే పదం గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, రాముడు రథం. సో భాష అనేది ఒక రథం లాంటిది. రథం అందరినీ మోయాలి, అందరికీ సమాన రూపంలో సేవలు అందించేదే మంచి రథం అనిపించుకుంటుంది అని చెప్పింది ఎవరు? డాక్టర్ మనోహర్ లోహియా. సో రాముడు రథం అనే పదాన్ని గుర్తుపెట్టుకుంటే మనకి రథం అనే పదం కనిపించిందంటే డాక్టర్ రామ్ మనోహర్ లోహియా అనేది ఆన్సర్ చేయవచ్చు. తర్వాత నెక్స్ట్ నోమ్ చామ్స్కీ చెప్పిన నిర్వచనం చాలా 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 ఇంపార్టెంట్. ఈ నిర్వచనము ఏంటి? ఈయన చెప్పిన నిర్వచనము అంటే భాష అనేది ప్రత్యేక నియమాల సముదాయము ఆధారంగా నిర్మించబడిన ప్రత్యేక వాక్యాల సముదాయమే భాష. ప్రత్యేక నియమాల సముదాయం ఆధారంగా నిర్మించబడిన ప్రత్యేక వాక్యాల సముదాయమే భాష అని చెప్పింది ఎవరు? నోమ్ చామ్స్కీ అనేది ఆయన భాషావాద సిద్ధాంతుడు అనేది తెలుసు మనకు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఒకటి మనం గుర్తుపెట్టుకోవచ్చు. నోము ఎలా చేస్తాడండి? ప్రత్యేక నియమాలు దానికి కొన్ని కండిషన్లు అనేవి ఉంటాయి. సో ఇక్కడ నోము ఎలా చేస్తాం? మనం ప్రత్యేక నియమాలను ఆచరించి చేస్తాం. సో
ప్రత్యేక నియమం అని వచ్చిందంటే నోమ్ చామ్స్కీ అనేది గుర్తుపెట్టుకోండి. సో నోమ్ చామ్స్కీ చెప్పిన నిర్వచనం మరొకసారి ఏంటంటే, భాష అనేది ప్రత్యేక నియమాల సముదాయం ఆధారంగా నిర్మించబడిన ప్రత్యేక వాక్యాల సముదాయము భాష అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్రత్యేక నియమం అంటే నోమ్ చామ్స్కీ. నోమ్లు ఎలా చేస్తాం? ప్రత్యేక నియమాలు పెట్టుకొని ఒక నియమం ఆధారంగా చేసుకుంటూ పోతాం కదా. సో నోము ప్రత్యేక నియమాలు అలా గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ది మానవ జీవితానికి అవసరాలు అయిన సాంకేతిక ఉద్దీపన ప్రయోజనాలే భాష. ఎవరు చెప్పారు ఈ నిర్వచనాన్ని? రిచర్డ్ అండ్ ఓగెన్. ఏం చెప్పారు రిచర్డ్ అండ్ ఓగెన్? మానవ జీవితానికి అవసరాలైన సాంకేతిక ఉద్దీపన ప్రయోజనాలే భాష అని చెప్పింది ఎవరంటే రిచర్డ్ అండ్ ఓగెన్. తర్వాత నెక్స్ట్, భాష అనేది ఒకే ఒక అంశం లేదా లక్షణం గల వస్తువు కాదు. సమాజంలో మానవ సంబంధాలు ఎంత క్లిష్టమైనవో అంతే క్లిష్టమైన మానవ దృగ్విషయమే భాష. ఎవరు చెప్పారండి? ఎస్కే వర్మ, ఎన్ కృష్ణస్వామి. ఇక్కడ మానవ సంబంధాలు అనేది ఇక్కడ కృష్ణస్వామి కృష్ణుడు అంటే కృష్ణుడు ఏం చెప్పాడండి? మానవ సంబంధాలు. ఇక్కడ కృష్ణుని సేవిస్తే మానవ సంబంధాలు, దేవుణ్ణి పూజిస్తే మనకి ఇతరులతో సమాజంలో మనకి మంచిగా సంబంధాలు ఏర్పడతాయి, మంచి అనుబంధాలు ఏర్పడతాయి ఇతరులతో అనే విధంగా గుర్తుపెట్టుకున్నాను. అంటే కృష్ణుని సేవిస్తే ఇతరులతో మనకి మంచిగా ఉంటుంది, మంచి సంబంధాలు ఏర్పడతాయి, మంచిగా ఉంటాము అనేది అట్లా గుర్తుపెట్టుకోవచ్చు ఇక్కడ మనం. తర్వాత నెక్స్ట్, ఒక వ్యక్తి తన ఆలోచనలను ఇంకొక వ్యక్తికి యాదృచ్ఛికమైన వాగ్రూప సంకేతాల ద్వారా వ్యక్తం చేయడమే భాష. ఎవరు చెప్పారండి? జాన్ పి హ్యూగ్స్ ఏం చెప్పాడు? ఒక వ్యక్తి తన ఆలోచనలకు ఇంకొక వ్యక్తికి యాదృచ్ఛికమైన వాగ్రూప సంకేతాల ద్వారా వ్యక్తం చేయడమే భాష. ఎవరు చెప్పారు? జాన్ పి హ్యూగ్స్. ఈయన యొక్క రచన ద సైన్స్ ఆఫ్ లాంగ్వేజ్. జాన్ పి హ్యూగ్స్ యొక్క రచన ద సైన్స్ ఆఫ్ లాంగ్వేజ్. అలాగే ముందుకు ఒక నిర్వచనం చెప్పాం కదండి, ఎస్కే వర్మ, ఎన్ కృష్ణస్వామి. వారి కూడా ఒక రచన ఉంది, అదేంది? మోడర్న్ లింగ్విస్టిక్. ఇంతకుముందు కూడా మనం 2 రచనలు చెప్పుకున్నాం. ఎంఎన్ బాక్ చెప్పినది ఏంటి? ఇంట్రడక్షన్స్ టు ట్రాన్స్ఫర్మేషనల్ గ్రామర్ అనేది ఒక రచన. తర్వాత ఇక్కడ హాకెట్ చెప్పిన రచన ఏంటి? ఏ కోర్స్ ఇన్ మోడర్న్ లింగ్విస్టిక్. పూర్తి ఇప్పటికీ నలుగురు చెప్పిన రచనలు అనేవి మనం నేర్చుకోవడం జరిగింది. తర్వాత నెక్స్ట్ నిర్వచనం వచ్చేసి, మానవుల భాషాపరమైన ప్రవర్తనను అలవర్చుకోవడానికి సహకరించే మేధాశక్తే భాష. ఏంటి? మానవుల భాషాపరమైన ప్రవర్తన అంటే భాషించడం కావచ్చు, భాషా అభ్యసన శిక్షణలు కావచ్చు, అవగాహన చేసుకోవడం కావచ్చు, ఇవన్నీ అలవర్చుకోవడానికి సహకరించే మేధాశక్తే భాష అని చెప్పింది ఎవరంటే కాంత్ అండ్ డెస్క్రెట్. అంటే మన ప్రవర్తన బాగాలేకపోతే ఏమంటారు? కంట్రీ వాళ్ళు బ్యాడ్ పర్సన్స్ అంటాం కదా. సో మన ప్రవర్తన అనేది బాగాలేకపోతే ఏమంటారు? వీళ్ళు కంట్రీ వాళ్ళు అంటారు కదా. సో ప్రవర్తన కంట్రీ అని గుర్తుపెట్టుకోండి. సో ప్రవర్తన అనగానే కాంత్ అండ్ డెస్క్రెట్స్ అని ఆన్సర్ చేయాలి మనం. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఇంకొక నిర్వచనం, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈయన నిర్వచనం వచ్చేసి సైమన్ పాటర్ నిర్వచనం. ఈ సైమన్ పాటర్ నిర్వచనంలో ఈయన చెప్పింది దాదాపు 3-4 నిర్వచనాలు ఉన్నాయంటే, పాత టెక్స్ట్ బుక్లోను కావచ్చు, కొత్త టెక్స్ట్ బుక్లోను కావచ్చు, అన్నీ కలిపి దాదాపు 3-4 నిర్వచనాలు ఉన్నాయి. అవన్నీ మనం ఒకసారి చూసుకోగలిగితే అంటే ఈ నిర్వచనాలు ఏం లేదండి, 1-2 సార్లు చదవడమే. అంటే ఒక మార్కు మనకు ఎగ్జామ్లో పోకూడదు అంటే మనం టిప్స్ ద్వారా కానీ, ట్రిక్స్ ద్వారా కానీ, లేదా బట్టి పట్టడం ఏదో ఒక దాని ద్వారా మనం కొన్నిటినైతే గుర్తుంచుకోవాల్సి ఉంటుంది కదా. సో తప్పకుండా ఇవి గుర్తుంచుకోవాల్సిందే. ఎందుకంటే సైమన్ పాటర్ యొక్క నిర్వచనం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మనకు. సో ఆయన చెప్పిన దాంట్లో మొదటి నిర్వచనం వచ్చేసి, మానవులు ఒకరికొకరు తమ అభిప్రాయాలను తెలుసుకోవడానికి, పరస్పరం సహకరించుకోవడానికి తోడ్పడే వాగ్రూప ధ్వని సంకేతమే భాష. ఏంటండి?
సైమన్ పాటర్ చెప్పిన నిర్వచనం మానవులు ఒకరికొకరు తమ అభిప్రాయాలు తెలుసుకోవడానికి పరస్పరం సహకరించుకోవడానికి తోడ్పడే వాగ్రూప ధ్వని సంకేతమే భాష అని చెప్పింది ఎవరంటే సైమన్ పాటర్. ఒకరికొకరు అంటే ఇక్కడ సైమన్ పాట అన్నాడు. ఏం పాట అన్నాడు? ఒకరికొకరు గురించి ఒక పాట అన్నాడు. సైమన్ పాట ఏంటి? ఒకరికొకరు గురించి ఒక పాట అన్నాడు. అలాగే ఈయన చెప్పిన రెండో నిర్వచనం వచ్చేసి మానవులు తమ అభిప్రాయాలను ఎదుటివారికి తెలుపుతూ పరస్పరం సహకరించుకోవడానికి తోడ్పడే మౌఖిక ధ్వనుల స్వతంత్ర వ్యవస్థే భాష. ఇది కూడా సైమన్ పాటర్దే. ఇక్కడ ఒకరికొకరు సినిమాలో సైమన్ ఒక పాట పాడాడు. ఎలా పాడాడంటే మౌఖిక ధ్వనుల ద్వారా ఆ పాట అనేది పాడడం జరిగింది అని గుర్తుపెట్టుకోండి. అలాగే ఈయన చెప్పిన మరొక నిర్వచనం ఏంటంటే వక్త శ్రోతకు మధ్య నాడీ మండలంతో మేధతో పెక్కు సర్దుబాట్లు గావించుకుంటూ వ్యక్తపరిచే ఉన్నత సంక్లిష్ట మాయాజాలమే భాష. ఇది కూడా సైమన్ పాటరే చెప్పాడు. చూడండి, సైమను పాట పాడాడు. ఎక్కడ పాడాడు? ఒకరికొకరు అనే మూవీలో పాట పాడాడు. ఎలా పాడాడు? మౌఖిక ధ్వనుల ద్వారా పాడాడు. సో ఆ పాట ద్వారా శ్రోతలందరిలో మనకి ఒక మాయ అనేది అంటే అడిక్ట్ అయిపోయేదట్లా చేశాడనమాట ఆ పాటకి. అలా గుర్తుపెట్టుకోండి. వక్తకు శ్రోతకు అంటే ఈయన పాడిన పాటకు మనం వినే వాళ్ళకి మాయాజాలం చేశాడనమాట. అలా గుర్తుపెట్టుకోండి. తర్వాత ధ్వనిని ఉత్పత్తి చేసే అవయవాల సాయంతో వ్యక్తం చేసే ధ్వనుల పరంపరే భాష. ఇది కూడా సైమన్ పాటర్ చెప్పాడు. సైమన్ పాటర్ దాదాపు 4 నిర్వచనాలు చెప్పాడు. ఏం చెప్పాడు? సైమన్ ఒక పాట పాడాడు. ఏ సినిమాలో? ఒకరికొకరు సినిమాలో. ఎలా? మౌఖిక ధ్వనుల ద్వారా. ఆ పాట ద్వారా వక్తకు శ్రోతకు మధ్య ఒక మాయాజాలాన్ని అనేది సైమన్ అనేది సృష్టించాడు అని గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మనము ఈ నిర్వచనాల్ని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ నిర్వచనం వచ్చేసి యాదృచ్ఛికమైన నిర్మాణ సౌష్ఠవంతో మానవ సమాజంతో భావ వినిమయానికి పరస్పర సహకారానికి సంస్కృతి పరివ్యాప్తికి వాగ్రూప ధ్వని సంకేతమే భాష. ఏం చెప్పారండి? స్టట్ వర్డ్. యాదృచ్ఛిక నిర్మాణ సౌష్ఠవంతో మానవ సమాజంతో భావ వినిమయానికి పరస్పర సహకారానికి సంస్కృతి పరివ్యాప్తికి వాగ్రూప ధ్వని సంకేతమే భాష అని చెప్పింది ఎవరంటే స్టట్ వర్డ్ లేదా స్టట్ వట్ అని అంటాం. ఇంత గుర్తుపెట్టుకోలేం కానీ వర్డ్. ఈ పదాలు అనేవి ఏంటికి ఉపయోగపడతాయంటే భావ వినిమయానికి పరస్పర సహకారానికి ఉపయోగపడతాయని గుర్తుపెట్టుకోండి. అంటే మనం మాట్లాడే పదాలు ఎవరికైనా ఎందుకు ఉపయోగపడతాయి? భావ వినిమయానికి పరస్పర సహకారానికి ఉపయోగపడతాయి అనేది గుర్తుపెట్టుకోండి. సో స్టార్ట్ వర్డ్ అంటే భావ వినిమయము పరస్పర సహకారం అని గుర్తుపెట్టుకోండి. అలాగే ఈయనొక్క నిర్వచనం కూడా ఉంది. ఈయనొక్క రచన ఏంటంటే లింగ్విస్టిక్ చేంజ్ అనేది ఈయన యొక్క నిర్వచనం. ఇంతకుముందు 4 నిర్వచనాలు చెప్పాను. ఇది ఇంతకుముందు 4 రచనలు చెప్పాను, 4 రాసిన రచనలు. ఇది 5 యొక్క స్టార్ట్ వర్డ్ రచన ఏంటి అంటే లింగ్విస్టిక్ చేంజ్ అనేది స్టార్ట్ వర్డ్ యొక్క రచన అనమాట. తర్వాత నెక్స్ట్ ఇంకొక నిర్వచనం గురించి మనము తెలుసుకుందాం. ఒక సమాజం నందలి ఈ స్టార్ట్ వర్డ్ చెప్పిన ఇంకొక నిర్వచనం ఏంటంటే ఒక సమాజం నందలి సభ్యులు వ్యవహరించుటకు ఉపయోగించు స్వచ్ఛంద వాచిక సంకేతాల వ్యవస్థే భాష. ఇది కూడా స్టార్ట్ వర్డ్ చెప్పాడు. ఇక్కడ చూడండి, స్టార్ట్ వర్డ్ సంకేతాలు అంటే పదాలను గుర్తుపెట్టుకోండి. సో స్టార్ట్ వర్డ్ లేదా వట్ ఏం చెప్పాడు? ఒక సమాజం నందలి సభ్యులు వ్యవహరించుటకు ఉపయోగించు స్వచ్ఛంద వాచిక సంకేతాల వ్యవస్థే భాష అని చెప్పినది కూడా ఎవరు అంటే స్టార్ట్ వర్డ్ అనేది చెప్పడం జరిగింది. తర్వాత నెక్స్ట్ ఇంకొక నిర్వచనం ఏంటంటే ఒక సాంఘిక సముదాయము పరస్పరం సహకరించుకొనుటకు తోడ్పడే స్వచ్ఛంద వాచిక సంకేతాల వ్యవస్థే భాష. ఏంటి? ఒక సాంఘిక సముదాయము పరస్పరం సహకరించుకున్నటకు తోడ్పడే స్వచ్ఛంద వాచిక సంకేతాల వ్యవస్థే భాష. ఎవరండి చెప్పినది? బ్యాచ్ అండ్ ట్రాగన్. సాంఘిక సముదాయం అంటే ఏమంటాం? మనం బ్యాచ్ అంటాం. సో బ్యాచ్ అంటే ఏంటి? సముదాయం అంటే
ఒక గ్రూప్ కదా. సో సముదాయము బ్యాచ్ అలా ఒక 2-3 సార్లు మనం అనుకోగలిగితే ఆ టిప్స్ కానీ ట్రిక్ కానీ లేదా ఆ నిర్వచనం కానీ మనకు గుర్తుండిపోతుంది. తర్వాత నెక్స్ట్ ఇంకొక నిర్వచనం వచ్చేసి భాష అనేది ఒక మానవీయ సమాచారాన్ని ప్రసారించే ఒక అద్భుత సాధనం. ఎవరు చెప్పారు ఇది? జే వాట్ మౌ ఏం చెప్పాడు? భాష అనేది ఒక మానవీయ సమాచారాన్ని ప్రసాదించే అద్భుత సాధనం అని చెప్పాడు. అద్భుతం, వావ్ అంటాం కదా, వావ్ అద్భుతం అనేది గుర్తుపెట్టుకోండి. సో భాష అనేది ఒక మానవీయ సమాచారాన్ని ప్రసాదించే అద్భుత సాధనం. అద్భుతం, వావ్ అద్భుతం అలా జే వాట్ మౌ చెప్పాడనమాట. తర్వాత నెక్స్ట్ మానవుడు భాషించు మృగం. మృతప్రాయుడైన మానవుడిని జంతువుల నుండి వేరు చేసేదే భాష అని చెప్పింది ఎవరంటే విలియం జేమ్స్. ఏం చెప్పాడు? మానవుడు భాషించు మృగం, మృతప్రాయుడైన మానవుడిని జంతువుల నుండి వేరు చేసేదే భాష అని చెప్పింది ఎవరంటే విలియం జేమ్స్. తర్వాత భావ వినిమయంలో తమ భావాలను, ఉద్వేగాలను, కోరికలను స్వతహాగా వెలువడిన సంకేతాల ద్వారా వ్యక్తం చేసే విధానమే భాష. సో ఇక్కడ కూడా ఒక చిన్న ట్రిక్ చెప్తాను చూడండి. ఎడ్వర్డ్ సఫైర్ చెప్పాడు. ఎడ్వర్డ్ సఫైర్ చెప్పిన నిర్వచనం ఏంటి? భావ వినిమయంలో తమ భావాలను, ఉద్వేగాలను, కోరికలను స్వతహాగా వెలువడిన సంకేతాల ద్వారా వ్యక్తం చేసే విధానమే భాష. ఒక వ్యక్తి ఫైర్ అయ్యాడనుకోండి, తన యొక్క భావాలను, ఉద్వేగాలను, కోరికలను కంట్రోల్ చేసుకోలేడనమాట. అంటే నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తారు. సో ఫైర్ అయ్యాడంటే భావాలు, ఉద్వేగాలు, కోరికలు అనేవి బయటకు వస్తాయి. ఫైర్ అంటే ఎడ్వర్డ్ సఫైర్. సో ఎడ్వర్డ్ సఫైర్ చెప్పిన నిర్వచనం ఏంటి? భావ వినిమయంలో తమ భావాలను, ఉద్వేగాలను, కోరికలను స్వతహాగా వెలువడిన సంకేతాల ద్వారా వ్యక్తం చేసే విధానమే భాష. చెప్పింది ఎవరు? ఎడ్వర్డ్ సఫైర్ చెప్పిన మరొక నిర్వచనం కూడా ఉందండి. అంటే కొత్త పాత టెక్స్ట్ బుక్లో ఉన్న నిర్వచనాలన్నింటినీ ఒక చోట తెచ్చే ప్రయత్నం అయితే చేశాను. సో ఏ నిర్వచనం అంటే పాత టెక్స్ట్ బుక్లో తీస్తారా, కొత్త టెక్స్ట్ బుక్లో తీస్తారా అనేది మనకు ఐడియా లేదు. కాబట్టి అన్ని నిర్వచనాలను మనం చెప్పాలి అనే ఉద్దేశంతో నేను అన్నిటిని ఒక చోట పెట్టడం అనేది జరిగింది. సో ఎడ్వర్డ్ సఫైర్ చెప్పిన రెండవ నిర్వచనం ఏంటి అంటే అలవోకగా ఉత్పన్నమయ్యే కంఠధ్వనుల స్వాదనాలతో కేవలం మానవ సంబంధమై సహజేతర పద్ధతి ద్వారా మానవుల ఉద్రేకాల్ని, ఆలోచనల్ని, వాంఛల్ని తెలియజేసేదే భాష. అంటే పాత నిర్వచనమైన కొత్త నిర్వచనమైన పెద్ద తేడా లేదు. చూడండి, ఉద్రేగాలు, ఇదేంటి? ఉద్వేగాలు. ఇక్కడ కోరికలు అంటే ఇక్కడ వాంఛలని ఇచ్చాడు. తర్వాత ఇక్కడ భావాలంటే ఇక్కడ ఆలోచనలు ఇచ్చాడు. ఏం తేడా లేదనమాట. కొన్ని పదాలు మాత్రమే మారినాయి, మీనింగ్ అయితే మారలేదు. భావాలు అంటే ఆలోచనలు, ఉద్వేగాలు అంటే ఉద్రేకాలు, కోరికలు అంటే వాంఛలు. సో ఇది ఎడ్వర్డ్ సఫైర్ చెప్పిన నిర్వచనం. ఎడ్వర్డ్ సఫైర్ అంటే ఫైర్ అంటే ఉద్వేగాలు, ఆలోచనలు, భావాలు, కోరికలను గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ మనోనేత్రానికి బాహ్య ప్రపంచాన్ని చూపించేది, బాహ్య ప్రపంచం నుంచి మనోనేత్రాన్ని రక్షించేది భాష అని చెప్పింది ఎవరంటే ఆచార్య బద్రిరాజు కృష్ణమూర్తి. ఏం చెప్పాడండి? మనోనేత్రానికి బాహ్య ప్రపంచాన్ని చూపించేది, బాహ్య ప్రపంచం నుంచి మనోనేత్రాన్ని రక్షించేది భాష అని చెప్పింది ఎవరంటే ఆచార్య బద్రిరాజు కృష్ణమూర్తి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, కృష్ణుణ్ణి అంటే దేవుని పూజిస్తే మనకి మనోనేత్రంతో ఆయన దర్శనాన్ని మనం పొందొచ్చు అన్నట్లు. అంటే కృష్ణుణ్ణి మనం పూజించాము, కృష్ణుణ్ణి పూజిస్తే మనకి మనోనేత్రంతో మనం ఆ విషయాల్ని చూడొచ్చు అని చెప్పింది. ఇక్కడ కృష్ణుడు మనోనేత్రంతో ఆయన్ని దర్శనం చేసుకోవచ్చు. ఇది ఈ నిర్వచనం. తర్వాత చివరిగా ఇంకొక నిర్వచనం, చివరిది కాదండి, మరి నెక్స్ట్ పార్ట్ 2 వస్తుంది. ఇది పార్ట్ 1లో చివరి నిర్వచనం అనమాట. అంటే చాలా ఉన్నాయి, దాదాపు 50 దాకా నిర్వచనాలు ఉన్నాయి. అన్ని నిర్వచనాలను ఒకటే వీడియోలో షేర్ చేయడం కుదరదు కాబట్టి కొన్ని నిర్వచనాలను ఈ వీడియోలోను, తర్వాత పార్ట్ 2లో కొన్ని నిర్వచనాలను మీకు షేర్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో
పార్ట్ 1లో లాస్ట్ నిర్వచనం వచ్చేసి మానవుని జంతువుల నుంచి వేరు చేసేది, అతని మేధాశక్తిని పెంపొందించేది భాష. ఈ విశ్వ సృష్టిలో మాట్లాడగలిగిన ఏకైక ప్రాణి మానవుడు మాత్రమే. మానవుడు ఉమ్మడి సొత్తు భాష అని చెప్పింది ఎవరు? వేలమన సింహన. ఏం చెప్పాడు వేలమన సింహన? మానవుని జంతువుల నుంచి వేరు చేసేది, అతని మేధాశక్తిని పెంపొందించేది భాష. ఈ విశ్వ సృష్టిలో మాట్లాడగలిగిన ఏకైక ప్రాణి మానవుడు మాత్రమే. మానవుడు ఉమ్మడి సొత్తు భాష అని ఎవరు చెప్పారు అంటే వెలమన సింహన. ఇవండి పార్ట్ 1లో భాషకు సంబంధించిన నిర్వచనాలు. ఈ నిర్వచనాలను అన్నిటినీ ఒకే చోట చూడడం వల్ల, ఒకటికి ఒక 10 సార్లు చూడడం వల్ల కనీసం మనకి గుర్తయితే ఉండడం జరుగుతుంది కదా. అంటే ఆ ఎగ్జామ్లో మనం ఆ నిర్వచనాలను ఎవరు చెప్పారని అయితే ఐడెంటిఫై అయితే చేయగలం. సో అలా ఐడెంటిఫై చేయడానికే నేను అన్ని నిర్వచనాలను ఒక వీడియోలో తెచ్చిపెట్టడం జరిగింది. మరి నా యొక్క ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం వల్ల మీరు నాకు ఇచ్చే ఒక ప్రోత్సాహం అనమాట. అంటే ఎన్ని లైక్స్ వస్తే నేను అంతగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను సహాయపడుతుంది. అలాగే మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితేనే ఇతరులకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అంటే హౌస్ వైఫ్స్ ఉంటారు, లేదా పనికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఇది పెట్టుకొని జస్ట్ వింటూ కూడా వాళ్ళ తమ పని చేసుకోవచ్చు. సో అలాంటి వారికి నా వీడియోలు ఉపయోగపడాలనేదే నా కోరిక. ఎందుకంటే ఇంట్లో కూర్చొని చదివే టైం కొందరికి ఉంటుంది, కొందరికి ఏంటంటే హౌస్ వైఫ్స్ కావచ్చు, పనికి వెళ్ళేటోళ్ళు కావచ్చు. అలాంటి వాళ్ళకి ఇది పెట్టుకొని ఒకటికి 10 సార్లు విన్నారనుకోండి, కొంచెమైనా ఐడెంటిఫై చేయగలిగే శక్తి అయితే, ఐడియా అయితే వస్తుంది కదా. సో అలాంటి వారికి నా వీడియో కూడా ఉపయోగపడాలని నేను ఇలా చేస్తున్నాను. అందరికీ నా వీడియో ఉపయోగపడాలి అనే ఉద్దేశంతోనే చేయడం జరుగుతుంది. సో నా వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.